దేవుడు ఎవరు దేవుడు? యేసుప్రభే దేవుడు. ఏడున్నాడు ఏడున్నాడు దేవుడు ఎవడు దేవుడు? ఎవడు దేవుడు? ఎవడు దేవుడు మీకు? దేవుడు ఎవడు? మరి బొట్టు పెట్టుకో దేవుడు అన్నాడు. బొట్టు పెట్టుకో. మరి మరి ఏం బొట్టు పెట్టుకున్నట్లు మరి దేవుడు అంటావు? ఎవడు నువ్వు? కాపాడుతాం. క్రైస్తవ్యాన్ని చంపడానికి ఎవరు ముందుకొచ్చినా మీ డెడ్ లైన్ మీరే గీసుకుంటున్నారని మర్చిపోతారు. ప్రతి ప్రాంతానికి సువార్త ప్రకటించడానికి వెళ్ళాలి. వెళ్ళమని ఆదేశించినది ఎవరో తెలుసా? యేసన్నాడు. నువ్వెవడివైనా సరే సువార్తను ప్రకటించవద్దనే హక్కు ఈ ప్రపంచంలో ఏ మనిషికి లేదు. క్రైస్తవులారా నోట్ చేసుకోవాలి. ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున వందనాలు తెలియజేస్తున్నాను. ఈ సంఘటన ఎమ్మెంగనూరు మండలం జగ్గాపురంలో జరిగింది. ఈ సేవకులందరూ చుట్టుపక్కల గ్రామాల్లో ఉండే చాలామందికి సువార్తను ప్రకటిస్తూ వారు నెలకొకసారి 29వ తారీఖున వాళ్ళందరూ కలిసి ఏదో ఒక ప్రాంతాన్ని ఎంచుకొని అక్కడికి వెళ్ళి సువార్త ప్రకటించేవాళ్ళు. అలాగే పాంప్లెంట్లు పంచుతూ వారి చేతిలో ఉన్న కరపత్రాలను పంచుతూ సువార్త ప్రకటించేవాళ్ళు. అలా ప్రకటిస్తూ జగ్గాపురంలో ప్రకటించి లాస్ట్ వాళ్ళు వెళదాం అనుకున్నప్పుడు ఒక ఆయన వచ్చి ఒక మతం అనే మత్తుతో నిండుకున్న మతోన్మాది సాటి మతాన్ని గౌరవించడం పోయి వారిని దూషిస్తూ మీరు ఇక్కడికి ఎందుకు వచ్చారు, మీకు ఎవరైనా ఇక్కడ మీకు తెలిసిన వాళ్ళు ఉన్నారా అని వారి చేతిలో ఉన్నటువంటి మైకును బాక్సును గుంజుకొని వారిపై అనేక రకాలుగా బెదిరిస్తూ వాళ్ళని చాలా ఇబ్బంది పెట్టాడు. వాళ్ళందరూ కూడా అయ్యా మీకు ఇష్టం లేకపోతే మేము వెళ్తాము, మా మైకు బాక్సు ఇవ్వండి అంటే కూడా ఇవ్వకుండా దారుణంగా వాళ్ళందరూ లాక్కుంటున్నప్పటికీ దాన్ని ఇవ్వకుండా ఒక ఆయన వీడియో తీస్తూ ఆయన మైకును లాగుతూ ఉన్నాడు. అయితే ఆయన అంటున్నాడు, మీకు ఏం పని మా హైందవుల యొక్క కాలనీలోనికి రావడానికి మీకు ఏం పని, మీరు రాకూడదు అంటున్నాడు. అయితే ఆయన నేను ఒక మాట అడుగుతున్నాను, అదే హైందవులు క్రైస్తవ కాలనీలోనికి చాలామంది దేవుడి వేషం వేసుకొని చాలా రకాలుగా హైందవులు వచ్చి మా దగ్గర కూడా మా కాలనీలో కూడా వచ్చి చాలామంది జ్యోతిష్యం చెప్పేవాళ్ళు కానీ కొంతమంది అయితే భిక్షాటం చేసేవాళ్ళు కూడా దేవుని వేషాలు వేసుకొని వస్తారు. కొన్ని పండగ సందర్భాల్లో కానుకల కోసం కూడా వస్తారండి. ఏ రోజు కూడా క్రైస్తవులు మీరు మా కాలనీలోకి ఎందుకు వచ్చారు అని వాళ్ళని ఇబ్బంది పెట్టిన దాఖలాలు లేవండి. కాబట్టి ఈ భారతదేశంలో అన్ని మతాల వారు ఎవరి మతాన్ని వాళ్ళు స్వేచ్ఛగా ప్రకటించుకోవచ్చని డాక్టర్ అంబేద్కర్ గారు రాజ్యాంగంలో రాయించినప్పటికీ ఈరోజు చాలామంది చాలా ప్రాంతాల్లో ఒకరిని చూసి ఒకరు క్రైస్తవుల్ని ఇబ్బంది పెడుతూ వారి యొక్క సువార్తను అడ్డుకుంటున్నారు. కాబట్టి ఇంతకుముందు విన్నారు కదా, జయశాలి పిటి సుందరరావు గారు కానీ అలాగే ప్రసన్నయ్య కానీ చాలా చోట్ల క్రైస్తవులారా భయపడకండి, దేవుడు మన పక్షాన ఉన్నాడు, సత్యాన్ని ప్రకటించమని వాళ్ళు ధైర్యాన్ని ఇస్తూ ఉన్నారు. కాబట్టి ఈ దేశంలో ఉన్న క్రైస్తవులు, ముస్లింలు, హైందవులు అందరూ ప్రేమ కలిగి మనం జీవించాలండి. ఇలాంటి ఒకరి మతాన్ని ఒకరు దూషించుకోకూడదు, ఒకరి దేవుణ్ణి ఒకరు నిందించుకోకూడదు. అందరూ స్వేచ్ఛగా ఎవరి మతాన్ని వాళ్ళు ప్రకటించుకోవాలని మేము ప్రేమతో ఆశపడుతున్నాం. ఇలాంటి వాళ్ళు కొందరు ఉన్నారండి. ఇలాంటి వారి విషయంలో క్రైస్తవులైన సేవకులు కూడా బహు జాగ్రత్త కలిగి ఉండాలని మీకందరికి కూడా నేను ప్రేమతో తెలియజేస్తున్నాను. నేను ఈ విషయాన్ని ఫోన్ చేసి కూడా సేవకుల దగ్గర మాట్లాడడం జరిగింది. వారు అన్ని విషయాలు తెలియజేశారు. అందరికీ వందనాలు.